కొన్ని రోజుల తర్వాత ఒకరోజు అన్నయ్య స్కూల్ నుంచి వచ్చి హాల్లోకి అడుగుపెట్టగానే టేబుల్ మీద ప్లేటులో లడ్డూలు కనిపించాయి. అవి చూడగానే నోరూరింది. చుట్టూ చూసి ఎవ్వరూ లేరుకదా అనుకుంటూ లపక్ లపక్కని అన్నింటినీ తినేశాడు. కాని అతడు తినడం ఇంటి లోపల తలుపు పక్కన నిలబడి ఉన్న అమ్మ, బయట గుమ్మం దగ్గర్నుంచే స్కూల్ నుంచి వచ్చిన తమ్ముడు కూడా నిశ్శబ్దంగా చూస్తూనే ఉన్నారు. అన్నయ్య మాత్రం ఎవ్వరు చూడలేదన్న ధైర్యంతో లడ్డూలు తినేసి సైలెంట్గా సోఫాలో కూర్చున్నాడు. తమ్ముడు కూడా వచ్చి పక్కన సోఫాలో కూర్చున్నాడు. అప్పుడే అమ్మ హాల్లోకి వచ్చి టేబుల్ మీద ప్లేటు ఖాళీగా ఉండటం చూసి చేతిలో ఉన్న మరికొన్ని లడ్డూలు మరియు మిల్క్ షేక్ గ్లాసులు టేబుల్ మీద పెట్టి అన్నీ లడ్డూలు ఎవరు తిన్నారు అని కోపంగా అడిగింది. అన్నయ్య వెంటనే తమ్ముడే తిన్నాడు అన్నాడు. పరిస్థితిని వెంటనే అర్థం చేసుకున్న తమ్ముడు తెలివిగా అవునమ్మా, నేనే తిన్నాను, ఇంకా కావాలి అంటూ అమ్మ చేతిలో ఉన్న ఇంకో ప్లేటు వైపు చూశాడు. తమ్ముడు అలా నింద తనమీదనే వేసుకునేసరికి అన్న ఆశ్చర్యపోయాడు. చిన్న కొడుకు మాటలకు అమ్మ కోపం వచ్చినట్లు నటిస్తూ చెప్పకుండా తింటావా అంటూ ఆ ప్లేటులో ఉన్న లడ్డులన్నీ ఒక్కొక్కటిగా అన్నయ్య నోట్లో బలవంతంగా పెట్టింది. అన్నయ్య భుక్తాయాసంతో సోఫాలో జరగిల్లపడి ఆయాసంగా రొప్పసాగాడు. అంతలో తమ్ముడు లడ్డూల్లేకపోతే ఆ మిల్క్ షేక్ ఇవ్వు అని గ్లాస్ తీసుకోబోయాడు. అమ్మ వెంటనే రోజురోజుకీ నీ అల్లరి పెరిగిపోతుంది. నీకు బుద్ధి వచ్చేదాకా నీకు స్నాక్స్ లేవు. మూండు ఈ 2 గ్లాసుల మిల్క్ షేక్ కూడా అన్నయ్యకే అని చెప్పి అన్నయ్య వద్దూ వద్దూ అంటున్నా ఒక గ్లాసు బలవంతంగా తాగించింది. అప్పటికే అన్నయ్యకి కళ్ళు తేలిపోతున్నాయి. అమ్మ 2వ గ్లాస్ కూడా తాగించబోతుంటే అన్నయ్య భయపడి చేతులు జోడించి వద్దమ్మా, లడ్డులు తమ్ముడు తిన్లేదు, నేనే తిన్నాను అని నిజం చెప్పేశాడు. అమ్మ కోపంతో అంతేనా, ఇంకేమైనా ఉందా అని అడిగితే పెద్ద కొడుకు ఫ్లవర్ వాసు పగలకొట్టింది కూడా నేనే అని చెప్పాడు. కోపం పెరిగిపోతున్నా అమ్మ తమాయించుకుంటూ అంతేనా, ఇంకేమన్నా ఉందా అని మళ్ళీ అడిగితే నాన్న షూస్ పాడుచేసింది నేనే అని కూడా నిజం చెప్పేశాడు. అడ్డమైన పనులన్నీ నువ్వు చేస్తూ తమ్ముడుమీద నిందవేస్తావా అని తిట్టింది. చెవి మెలిపెట్టి వదిలింది. ఇదంతా చూస్తున్న తమ్ముడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నాడు. అన్నయ్య వెంటనే పొట్ట పట్టుకుని బాత్రూంకి పరిగెత్తాడు. దేవుడా, ఈ పిల్లల అల్లర్లు ఎలా భరించాలి అని అమ్మ సోఫాలో జారగిలపడింది.